రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతున్నది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల నియోజకవర్గంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ సమస్యల వలలో చిక్కుకున్నది. త్వరలో ఏపీ మోడల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేసి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చిన హామీలకు కాలం చెల్లింది. మంత్రి ఆ మాటలు గాలికి వదిలేశారు. మంత్రి ఫరూక్ ఏపీ మోడల్ స్కూల్ సమస్యను పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిభగల విద్యార్థులను వెలికితీసి వారికి కార్పొరేట్ స్థాయి కంటే ఉన్నత విద్యా ప్రమాణాలను అందించేందుకు ఆదర్శ పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అయితే ఆదర్శంగా ఉండాల్సిన నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నంద్యాల క్రాంతినగర్ ప్రాంతంలో సెరికల్చర్ కార్యాలయంలో 2017వ సంవత్సరం నుండి నిర్వహిస్తున్న ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థకు చేరుకున్నది. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ మోడల్ స్కూల్ ను నంద్యాల మండలం మిట్నాల గ్రామంలో 5 ఎకరాల స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు 2024-25 విద్యా సంవత్సరానికి పూర్తి అయ్యి విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో విద్యా ప్రమాణాలతో అందుబాటులో ఉండాల్సి ఉన్నది. అయితే నిర్మాణం పూర్తి కాకపోవడంతో క్రాంతినగర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థకు చేరి ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నది. ఈ పరిస్థితిని గుర్తించిన జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు వెంటనే ఏపీ మోడల్ స్కూల్ను మరో చోటికి తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మోడల్ స్కూల్లా ఏపీ మోడల్ స్కూల్ నందు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో నామమాత్రపు సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను తీసుకొని మార్చేందుకు నిర్ణయాలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా విద్యార్థుల తల్లిదండ్రులతో తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించి ఏపీ మోడల్ స్కూల్ను హుటాహుటిన శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామ సమీపంలో ఉన్న ప్రభాత్ కళాశాల భవనాలలోకి మార్చడం జరిగింది. నంద్యాల పట్టణ మరియు మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాల నుండి వచ్చే 500 మంది విద్యార్థులు పార్నపల్లె గ్రామ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ కు వెళ్లేందుకు నంద్యాల నుండి విద్యార్థి బస్సులు వారి నిష్పత్తికి సరిపడా లేకపోవడంతో విద్యార్థులు ఒక్కొక్క బస్సులో దాదాపు 150 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ కూడా పాఠశాలకు సకాలంలో చేరే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే విద్యార్థులకు అడుగడుగున అవస్థలు తప్పడం లేదు. పాఠశాలకు వెళ్లే దారి బురదమయం, అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు. ఎలాగోలా క్లాస్ రూమ్లకు బురద కాళ్లతో చేరి అంతా బురదలోనే చదువు నేర్చుకోవాల్సి వస్తున్నది. క్లాస్ రూమ్లలో ఫ్యాన్లు లేవు. ప్రధానంగా 500 మంది విద్యార్థులకు కేవలం 2 టాయిలెట్స్ ఉండడంతో విద్యార్థులు టాయిలెట్స్ కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలికల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఏపీ మోడల్ స్కూల్ సమస్యల వలయంలో చిక్కుకున్నది. సమస్యలను అధికారులు, మంత్రి ఫరూక్ గట్టెక్కించి విద్యార్థుల భవిష్యత్తును గాడిలో పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మేము క్రాంతినగర్లో మోడల్ స్కూల్లో మా పిల్లలు కానీ 7th క్లాసు 9th క్లాస్ పిల్లలు ఉన్నారు. స్కూల్ బాగుందనే ఆడ చేర్పించినాం. స్కూల్ టీచర్లు బాగున్నారు, స్ట్రెంత్ బాగుందని బాగా చేర్పించినాం. కానీ స్కూల్ పడిపోతుందని రాత్రి చెప్పారు. పొద్దున్న చేసే వరకు పార్నపల్లె పర్వత కాలేజీలో చేర్పించారు. సంతోషం. కానీ ఒక మాట చెప్పలేదు. వీళ్ళు అధికారులు ఒక మీటింగ్ పెట్టలేదు పేరెంట్స్తో. ఇది పెడుతున్నాము, ఇది చేస్తున్నాము, ఈ స్కూల్కి మారుస్తున్నాము అని మాట కానీ చెప్పలేదు. సంతోషం, వీడికి మార్చారు, బాధ లేదు. వీడికి వచ్చే లోపల నేను టీచర్లు చెప్పారు, ఇట స్కూల్ లేదు నాన్న, వీడికి పార్నపల్లె ప్రభాత్ కాలేజీలో చేర్పించినాము అని చెప్పారు. కానీ వీడికి వచ్చే లోపల బురద ఉంది, నేను పిల్లల్ని పిలుచుకొస్తున్నా, జారి నేను కింద పడేవాడిని. వీడికి వచ్చే లోపల అంతా ఇది ఉంది. సంతోషం. వీడికి వచ్చే లోపల బాత్రూమ్లు చక్కగా లేవు.
2 బాత్రూమ్లు ఉన్నాయి. 7th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఆడపిల్లలు మగ పిల్లలు 2 బాత్రూంలోనే పోవాలన్నా ఎట్లా అని అర్థం కాకుండా ఉంది. అంటే అధికారులు వాళ్ళు కానీ అట్నే పోతారా, వాళ్ళ పిల్లలకి అట్నే చేపిస్తారా? సరే ఇక్కడికి వచ్చిన బస్సులు లేకుండా బాధ లేదు, మేము బండ్ల మీద తీసుకొచ్చి ఇడుస్తున్నాము, ఇక్కడికి వచ్చేలా బాత్రూమ్లు సరిగ్గా లేవు, 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఏం సార్ మాకు పరిష్కారం ఇది? చెప్పాలి కదా సార్. అధికారులు వచ్చావు, మీరు తల్లిదండ్రులు ఉన్నారు, మేము స్కూల్ నడుస్తున్నాము, ఏది మీరు యా స్కూల్కి ఎట్లయితే బాగుంటుంది మీకు పంపిస్తున్నాము ఎట్లా? మళ్ళీ కానీ సారు ఆయన మాతో పాటు ఉండి 4-5 సార్లు వచ్చి మా వాళ్ళతో ఆడ డిపో కాడికి పోయి పోట్లాడి 4 బస్సులు వేయించుకున్నారు. సంతోషమే, బాధలేదు. పొద్దున్న లేచేటప్పటి నుంచి ఆడ 7 నుంచి 8, 9 వరకు పిల్లలు నిలబడితే ఏం సార్ పరిస్థితి? ఆడ రోడ్ల మీద నిలబడాలన్నా మా పిల్లలు? అంటే రోడ్ల మీద చదివిస్తున్నారా, స్కూల్లో చదివిస్తున్నారా? కలెక్టర్ గారి మేడం ఆదేశాల మేరకు క్రాంతినగర్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్ అక్కడ పడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కలెక్టర్ మేడం గారు చెప్పారు, వెంటనే మార్చాలని సొంత నిర్ణయం తీసుకున్నారో మేడం గారు చెప్పారో తెలియదు, కానీ ఏసీపీ గారు, డిఈఓ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదైనప్పటికీ కూడా ఆ మోడల్ స్కూల్ క్రాంతినగర్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్ ఇక్కడ ప్రభాత్ కాలేజీ దగ్గరికి మార్చడం జరిగింది. అయితే మేడం చెప్పిందని మార్చినారు, మంచిదే, కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఎలాంటి సౌకర్యం లేకుండా ఉటావుటిన ఒక్కరోజే శనివారం సెలవు ఇచ్చారు పిల్లలకు, ఆదివారం సండే పడింది, సండే తర్వాత సోమవారం ఇక్కడికి మార్చాలని ఉటావుటిన మార్చేశారు. కానీ పిల్లలకు ఇక్కడ ఎలాంటి వసతి లేదు. 500 మంది పిల్లలు ఉంటే 250 మంది పిల్లలు కేవలం లేడీస్ ఆడపిల్లలు మాత్రం ఉన్నారు. 2 బాత్రూములు వాళ్ళకు ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళు దాన్ని వాడుకోవాలి? ఎంత టైం పడుతుంది? వాళ్ళ పరిస్థితి ఏంటి? అది గమనించలేదు. ఇప్పుడు ఈ రోజు చూస్తే చిన్నపాటి వర్షానికి అక్కడి నుండి ఇక్కడి వరకు దాదాపుగా రూట్ మ్యాప్ చూసుకుంటే టోటల్గా బురద. రోడ్డు దిగినప్పటి నుంచి పిల్లలు, ఈ 500 మంది పిల్లలు ఈ బురదలో ఎట్లా రావాలి? ఏ విధంగా వీళ్ళ డ్రెస్సులు ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? క్లాస్ రూమ్లోకి వచ్చారు, క్లాస్ రూమ్లోకి బురద తొక్కుకొని వచ్చారు. ఇది ఎలా ఫెసిలిటీ కనపడలేదా ఈ అధికారులకు? మార్చాలి, మంచిదే మార్చాలి. పిల్లలను భవిష్యత్తులో ఉంచుకొని 500 మంది భవిష్యత్తును చూస్తున్నాం మేము అన్నారు. 500 మంది భవిష్యత్తును చూస్తే కనీసం వారం కింద కూడా పేరెంట్స్ వాళ్ళకు తెలియకుండా, ఆ స్కూలుకు సంబంధించి నోటీసులు ఇవ్వకుండా, ఇక్కడ మారుస్తున్నామని చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా మేడం గారు చెప్పారు మారుస్తున్నాం. అంటే ఇంత ముందుకు కనపడలేదా? స్కూల్ ఓపెన్ అయ్యే తారీఖు ముందే తెలియచ్చు కదా. 1 నెల అయింది స్కూల్ ఓపెన్ అయ్యి, అప్పుడే చెప్పిండొచ్చు కదా ఇప్పటి నుంచి ఈ స్కూలును అక్కడికి మారుస్తున్నామని. పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి మిట్నాల నుంచి ఇక్కడి వరకు ఎలా వస్తారు వాళ్ళు? పోనీ బస్సులు వేస్తామన్నాడు, 2 రోజులు ఆగండి అన్ని సెటిల్ చేస్తామన్నారు ఏపీసీ గారు. కానీ ఇంతవరకు ఆయన ఇక్కడ అందుబాటులోనే లేడు. ఇప్పుడు వర్షం పడింది, పిల్లలకు చూశాడో లేదో కూడా తెలియదు. పోనీ వాళ్ళ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివించింటే వీళ్ళకి తెలిసిండేది గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మార్చాము, దీన్ని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము, ఏం కథ అనేది తెలిసిండేది. వాళ్ళేమో ఉన్నతమైన కాలేజీలలో స్కూళ్ళల్లో చదువుకుంటూ వీళ్ళు ఇక్కడ మోడల్ స్కూలు పిల్లలకు కూడా టాలెంట్ను బట్టే సీట్ ఇస్తారు. అలాంటి టాలెంట్ గల పిల్లలను మాత్రమే చేర్చుకుంటారు ఎగ్జామ్ పెట్టి. అయినప్పటికీ కూడా వీళ్లకు సరైనటువంటి వసతులు కల్పించకుండా ఈ విధంగా మార్చడం చాలా బాధాకరమైన విషయము. అయినప్పటికీ చాలా పిల్లలు తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు. ఎక్కడి నుంచి బస్సు వస్తుందో తెలియదు, ఏ విధంగా ఇక్కడ రావాలో కూడా తెలియలేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ మోడల్ స్కూల్ను ఒక మంచి గ్రేడ్గా వస్తున్నటువంటి ఈ మోడల్ స్కూల్ను ఏం చేయాలనుకుంటున్నారు ఈ అధికారులని మేము ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. మేము ఎస్క్వేర్ రెడ్డి రామలింగారెడ్డి కాలేజ్ కూడా చూసొచ్చాము, కానీ దాన్ని ఏపీసీ గారు అప్రూవ్ చేయలేదు. కలెక్టర్ గారిని మేము వినతి పత్రం కూడా ఇచ్చాము, కానీ మా మాట ఎవరు వినలేదు. ఇక్కడ మా పిల్లలు చాలా బాధపడుతున్నారండి, అంత దూరం రావడానికి చాలా కష్టపడుతున్నారు కూడా. స్కూల్లో బాత్రూమ్లు అయితే వాష్రూమ్స్ 2 ఉన్నాయండి. 500 పిల్లలకి 2 వాష్రూమ్స్ ఎలా సరిపోతాయి? అది ఆడపిల్లలు ఉన్నారు, ఇంత దూరం ఎలా ఇస్తారు అసలు పిల్లలకి? మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు బస్సులు లేక. చాలా బురదగా ఉందండి. మేమే వచ్చేటప్పుడు జారి పడాల్సి వచ్చింది. చాలా బురదగా ఉంది. అసలు మా కమిటీ మెంబర్స్ కూడా తెలియజేయకుండా
స్కూల్ ఇవ్వడం జరిగింది ఇక్కడికి. ఒక్క రోజులో హుటాహుటిన వెళ్ళాలంటే ఎలా వెళ్తాము? కనీసం ఒక ఇల్లు ఖాళీ చేయాలన్నా ఒక మంత్ టైం ఇస్తారండి. స్కూల్కి అలా ఎలా ఇస్తారు 500 మందికి? బాత్రూమ్లు లేవు సార్, వాటర్ కానీ లేవు సార్ నీళ్లు తాగనిక. ఒక్కొక్కసారి నీళ్లు తప్పిదైతే ఎవరికి నీళ్లు ఉండవు సార్. బురద ఉంది సార్, అంతా ఫ్యాన్స్ లేవు సార్. ఒక 2 ఫ్యాన్లు ఉన్నాయి ఆ బాయ్స్ కి, మాకు అసలు ఒక్క ఫ్యాన్ కానీ లేవు సార్. I am working as the FAC of APMS Nandyal. We were staying in a rented building, that is the sericulture building. As the building's construction is not in a good condition, keeping the security of the children and all the staff in view, our higher officials have ordered us to shift to Prabhat Junior College, and all the required facilities will soon be provided. The main purpose of coming to Prabhat Junior College is keeping the security of the children in view. That's the main reason of shifting from sericulture building Kranti Nagar to Prabhat Junior College, Parnapalli.